నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గిన్నిస్ రికార్డు దిశగా కుంభమేళాలో 15,000 మందితో పారిశుద్ధ్య నిర్వహణ. వంశీకి వరుస షాక్లు. తాజాగా ఆయనపై భూ కబ్జా కేసు. చావాపై 100 కోట్ల దావా వేయనున్న గానోజీ కంటజీ వారసులు. 15 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్. అందరినీ బయటికి లాక్కెళ్లిన మార్షల్స్. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలోనే గిన్నీస్ రికార్డుల లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ను నిర్వహించారు. దాదాపు 15,000 మంది కార్మికులు చీపురు పట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్రాజ్ మేయర్ గణేష్ కేసర్వాణి, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక 3 రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసును పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో గాంధీబొమ్మ సెంటర్లో 10 కోట్లు విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీత మహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో గన్నవరంలో కేసు నమోదు చేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చావా సినిమా వంశ పారంపర్య వివాదంలో చిక్కుకుంది. గానోజీ కంటజీ వారసులు తమ పూర్వీకులను తప్పుగా చూపించారంటూ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. దీంతో దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ వారితో ఫోన్ ద్వారా మాట్లాడి క్షమాపణలు చెప్పారు. మరోవైపు వికీ కౌశల్, రష్మిక మందన నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా మొదలయ్యాయి. ఎల్జీబీకే సక్సేనా ప్రసంగానికి ముందు ఆప్ ఎమ్మెల్యేలు సభలో రభస మొదలుపెట్టారు. బీజేపీ ప్రభుత్వం 14 కాగ్ రిపోర్ట్లను నేడు ప్రవేశపెట్టి చర్చించనుంది. చాలా అంశాలు బయటపడే నేపథ్యంలో వారు పోడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఎల్ఓపి అతిసి సహా 15 మందిని సస్పెండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.